హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పియూసి 12th స్టాండర్డ్ కర్ణాటక గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. అనువాదాలు ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో ఇచ్చినారు, దాన్ని అనువదించాలి తెలుగులోకి. క్యారెక్టర్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెల్త్, ఏ ప్యూర్ ఇన్కరప్టబుల్ సిటిజన్ ఈజ్ ద గ్రేటెస్ట్ అసెట్ ఆఫ్ అవర్ నేషన్. దెర్ఫోర్ గుడ్ క్యారెక్టర్ ఈజ్ టు బీ గివ్ టాప్ ఆఫ్ ప్రయారిటీ. Value upon this depends our nation's welfare and its future stability. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, మంచి నడవడిక మహోత్తరమైనటువంటి సంపద. మంచి నడవడికతో ఉండడమే వచ్చేసి ఒక గొప్ప సంపద అంటున్నారు. స్వచ్ఛమైనటువంటి నిజాయితీపరుడైనటువంటి పౌరుడే ఇక్కడ దేశానికి అత్యున్నతమైనటువంటి యోగ్యమైనటువంటి ఆస్తి. కాబట్టి ఇక్కడ నిజాయితీపరుడుగా ఉండడము, స్వచ్ఛంగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయము. కాబట్టి సత్ప్రవర్తనకు అధిక ప్రాధాన్యత అనేటువంటిది విలువ అనేటువంటిది ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మంచి ప్రవర్తనత కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ వచ్చేసి. ఎందుకంటే దేశ క్షేమము భవిష్యత్తులో వచ్చేసి దాని స్థిరత్వము మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి వ్యక్తిగా ఉండడం అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత మనం అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. రెండవది, ఇఫ్ యు మిస్ అన్ ఆపర్చునిటీ డు నాట్ క్లౌడ్ యువర్ ఐస్ విత్ టీయర్స్. కీప్ యువర్ విజన్ క్లియర్ సో దట్ యూ విల్ నాట్ మిస్ ద నెక్స్ట్ వన్. There is no pleasure without a tincture of bitterness. You must be all for bearing like a mother earth. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక అవకాశం చేజారిపోతే కన్నీళ్ళు పెట్టుకోకు, అంటే బాధపడద్దు. నీ దృష్టి స్పష్టంగా ఉండేటట్లు చూసుకుంటే మరొక అవకాశం చేజారిపోకుండా ఉంటుంది. కాబట్టి నీకు దృష్టి వచ్చేసి కరెక్ట్గా ఉంచుకోవాలి. చిన్న బాధ లేకుండా ఆనందమే ఉండదు. కాబట్టి మనం వచ్చేసి కష్టపడకుండా ఏది మనం వచ్చేసి తొందరగా మనకు ఏది రాదనమాట. కాబట్టి బాధను భూదేవిలాగా మనం వచ్చేసి భరించడం అనేటువంటిది నేర్చుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి, గాడ్ ఈజ్ ద ఓషన్ ఆఫ్ విర్చ్యూస్. ఇఫ్ యు ఆర్ బర్నింగ్ విత్ ఎనీ వైస్, టేక్ ద హోలీ డిప్ ఇన్ దట్ ఓషన్. గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, just like the fragrance in a flower, image in a mirror. Peace and happiness are credited to in your account when God is remembered, but are debited when he is forgotten. ఇక్కడ వచ్చేసి చాలా మంచి మెసేజ్ అనమాట. ఇక్కడ భగవంతుడు సద్గుణ సాగరుడు, అందరికీ దయను పంచేటువంటి ఒక భగవంతుడు అనేటువంటి వాడు. నీవేదైనా దుర్గుణముతో దహించుకొని పోతుంటే ఒకసారి ఆ సాగరంలో మునిగి చూడు. మనం వచ్చేసి దాంట్లో మునిగి చూడు, దాని లోతు ఏంటనే చూడు. పువ్వులోని పరిమళంలాగా, అద్దంలో ప్రతిబింబంలాగా భగవంతుడు నీలోనే ఉన్నాడనమాట. కాబట్టి దైవాన్ని స్మరించినప్పుడు మన ఖాతాలో సుఖశాంతులు అనేటువంటి జమ అవుతాయి. కాబట్టి ఆయన మర్చిపోతే అవి ఖర్చు అయిపోతాయి. కాబట్టి వచ్చేసి భగవంతుడిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి అనేటువంటిది మెసేజ్ అనేటువంటి చెప్తూ ఉన్నారు. Health is the basis of success. Health is wealth. Next, character. It is the greatest national asset. As citizens, building of character and safeguarding health should be our primary duty to the nation. ఆరోగ్యము విజయానికి పునాది అనమాట. మనం ఆరోగ్యమే మహాభాగ్యము అని పెద్దలు ఊరికనే అనలేదనమాట. సత్ప్రవర్తన తర్వాతనే ఆరోగ్యమే. సో కాబట్టి సత్ప్రవర్తన అనేటువంటి ముఖ్యము, తర్వాత వచ్చేసి ఆరోగ్యం అనేటువంటిది ఇంకా ముఖ్యం అనమాట. గొప్ప జాతీయ సంపద సత్ప్రవర్తనము పెంపొందించుకోవడము, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి పౌరుల యొక్క ప్రథమ కర్తవ్యముగా భావించాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వీ మస్ట్ హ్యావ్ ఈక్వల్ రెవరెన్స్ for all religious creeds and faiths. Let us love as our own brothers and followers of other faiths. Let us treat others as we wish to be treated by them. ఇక్కడ అన్ని మతాల పట్ల, సంప్రదాయాల పట్ల, విశ్వాసాల పట్ల మనం వచ్చేసి సమానమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిపైన నమ్మకం అనేటువంటిది కలిగి ఉండాలి. అంటే సాంప్రదాయాల పట్ల విశ్వాసం అనేటువంటి కలిగి ఉండాలి. ఇతర మత విశ్వాసాలు కలిగినటువంటి వాళ్ళను మన సొంత సోదరుల వలె ప్రేమించాలి. అందరినీ మనం వచ్చేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్గానే ప్రేమించాలి. ఇతరులు మనల్ని ఏ విధంగా గౌరవించాలనేటువంటిది భావిస్తాయేమో అదే విధముగా మనము ఇతరులను గౌరవించాలి. మనం వచ్చేసి అందరినీ గౌరవించాలి, మనల్ని గౌరవించాలి, తర్వాత ఇతరులని గౌరవించాలి. Speak kind and sweet words. Have sustain of Mahatma. Eat moderately. Take care of your health. Cultivate
ఫెలో ఫీలింగ్ అండ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ బియాండ్ ద అలర్ట్ స్పీక్ లిటిల్. ఇక్కడ వచ్చేసి మృదువుగా తీగా మాట్లాడంటే అందరితో వచ్చేసి మర్యాదగా మాట్లాడు, సో మృదువుగా మాట్లాడు, మహాత్ముల సత్సంగాత్యంతో జీవించు, మంచి విషయాలను గురించి మాట్లాడుతూ ఉండు, జీవిస్తూ ఉండు, వాటి గురించి తెలుసుకుంటూ ఉండు, మితముగా భుజించు, తక్కువగా తిను, నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో, నీ ఆరోగ్యాన్ని చూసుకో. తర్వాత వచ్చేసి సర్వ మానవ సౌభ్రాతత్వము అలవాటు చేసుకో, అందరూ సమానమైనటువంటి వాటిని తెలుసుకో, ఏమరపాటు వద్దు, ఎవరిని మనం వచ్చేసి వాళ్ళని అంటే ఏమారకూడదు అనమాట, ఎవరిని తక్కువ మాట్లాడు, ఎక్కువగా మాట్లాడొద్దు, తక్కువ మాట్లాడు. There are many rivers, big and small, in our country. Some of them flow throughout the year. Many flows only during the rainy season. We are using the water to grow crops. We have built many dams, big and small, wherever possible. ఇక్కడ వచ్చేసి మన దేశంలో పెద్దవి చిన్నవి చాలా నదులు ఉన్నాయి. అందులో కొన్ని నదులు సంవత్సర కాలం అంతా ప్రవహిస్తాయి, అందులో చాలా నదులు కేవలము వర్షాకాలంలోనే ప్రవహిస్తాయి అన్నమాట. సో మనము ఈ నదీ జలాలను పంటలు పండించడానికి ఉపయోగిస్తూ ఉన్నాము. సాధ్యమైన చోటల్లా మనం వచ్చేసి ఈ నదులపైన బ్రిడ్జిలను నిర్మించి పెద్దవి చిన్నవి ఆనకట్టలు అనేటువంటిది నిర్మించాము. లెట్ us adopt simple living and high thinking. Let us not be extravagant. Let us avoid waste. Let us practice frugality. Let us share what we have with our less fortunate fellow citizens. ఇక్కడ వచ్చి సరళ జీవనాన్ని, ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని అలవర్చుకుందాము, సాధారణంగా జీవిద్దాము, ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని అలవాటు చేసుకుందాము, దుబారా ఖర్చులు చేయకుండా ఉందాము, ఎక్కువ ఖర్చులు చేయకుండా ఉందాము, అధిక వ్యయాన్ని వారిద్దాము, అధికంగా వ్యయము అనేటువంటిది ఖర్చు పెట్టకుండా ఉందాము, మిత వ్యయాన్ని పాటిద్దాము, మనకంటే దురదృష్టవంతులైనటువంటి పౌరులతో మనకున్నటువంటి దాన్ని పంచుకుందాము. అంటే చాలా విషయాలను వచ్చేసి మనము పంచుకున్నట్లయితే అందరూ వచ్చేసి గొప్ప సంపన్నులే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు.